సేమ్ టైం మరి ఇదే బట్టలు వేసుకొని మగవాళ్ళని రెచ్చగొడుతున్నప్పుడు మహిళా కమిషనర్ గారు ఎందుకు అనసూయని పిలిపించట్లేదు అని పురుష సమాజం అడుగుతుంది. శివాజీ గారిని పిలిచారు, తను మాట్లాడింది 100% రైట్. బట్ 2 వర్డ్స్ మాత్రం దొర్లాయి, దానికి సారీ చెప్పాడు. కానీ ఇవాళ మన మహిళా కమిషనర్ మీద మనకి నమ్మకం గౌరవం ఏర్పడాలంటే ప్రకాష్ రాజ్ కూడా రావాలి, నాగబాబు రావాలి. నాగబాబు దగ్గరకు వస్తున్నా. అసలు ఈ అనసూయకి నాగబాబుకు లింక్ ఎక్కడమ్మా? దేనికి సపోర్ట్ చేస్తున్నావయ్యా నువ్వు? నీకు ఆంధ్రాలో నీకు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి దేనికోసం ఇచ్చిరు? ఆడవాళ్ళని ఇప్పుకొని తిరుగు, సగం సగం బట్టలు వేసుకో అని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చిరా? నీకు కొంచెమన్నా బుర్ర ఉందా నీకు? ఒక మెగా ఫ్యామిలీ అంటే ఉన్నతమైన కుటుంబం అంటారు. నీకు నిజంగా మెగా ఫ్యామిలీలో ఒక కలుపు మొక్కలు అంటాడు నువ్వు. అసలు ఈరోజు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అభిమానిస్తా, ఒక సనాతన ధర్మం అని చెప్పేసి దేశం మొత్తం సనాతన ధర్మం గురించి చెప్తుంటే నువ్వేమో ఇక తులసి మొక్కలో గంజాయి మొక్కలాగా ఇవాళ ఎవరి స్వేచ్ఛ వాళ్ళదండి? వాడిని చెప్పుతో కొట్టండి, వాడు అలా మాట్లాడుతుంటే నిండు గప్పుకోమన్నది చెప్పుతున్నా. ఇదేనా సనాతన ధర్మం? అదే నేను అదే అంటున్నామ్మా. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్తున్నా, ఆయన ఏం చెప్తున్నాడు? సగం సగం బట్టలు వేసుకుంటే సనాతన ధర్మమా అని నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక క్వశ్చన్ చేసి మీ అన్నకు జ్ఞానోదయం కలిగి అన్న అని నీకు చెప్తున్నా. అన్న పవన్ కళ్యాణ్ అన్న, మీరు మీ భార్య ఒక రష్యా నుంచి వచ్చిన మీ అడుగుజాడల్లో సనాతన ధర్మంతో పాటు ఆమె చీర కట్టుకొని మీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎంత చక్కగా డ్రెస్సింగ్ వేసుకుంటారన్నా? బుద్ధి లేదన్నా? యథా రాజా తదా ప్రజ అంటారు. ఇవాళ మీరెట్లా సనాతన ధర్మం అన్నారో మీ భార్య అంతే సనాతన ధర్మంతో నడుస్తుంది, మీ పిల్లలు అలాగే నడుస్తున్నారు. ఇదే మీ అన్నకు బుద్ధి లేదన్నా? ఎందుకు లేదు? ఇవాళ విచ్చలవిడిగా తిరుగు, రాత్రిలు తిరుగు, పబ్బుల పొంటి తిరుగు, 2 గంటల వరకు పబ్బుల దాగు, ఆనే బడు. ఇది స్వేచ్ఛ అట. ఎట్లా స్వేచ్ఛ? మరి మీ అయ్య చెప్పిండు కాబట్టి బిడ్డ మరి అట్లా పబ్బుల పొంటి తిరిగింది కాబట్టి అదే భర్తకు నచ్చలేదు కాబట్టి విడాకులు వచ్చినాయి. ఇది సత్యము. ఎవరేమన్నా ఎవరేమనకపోయినా ఇది సత్యం. కానీ అన్నా నాగబాబన్నా, నీకు ఒక్కటి చెప్తున్నా, నీకు నడుస్తుంది, నీకు డబ్బు ఉంది, ఒక మొగడు కాకపోతే 4 మొగళ్ళని తెస్తారు. కానీ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకు పరువు చాలా ముఖ్యం. పరువే మాకు చాలా 1000 కోట్లతో సమానం. పరువు పోతే మేము చచ్చిపోయినట్టే సమానం. నువ్వు ఏం చెప్తున్నావయ్యా? నీ బిడ్డకు అట్లా చెప్పకనే చెడిపోయింది. నువ్వు మళ్ళీ నీ బిడ్డ చెడిపోయింది కాక ఊర్లో బిడ్డలందరూ చెడిపోవాలని చెప్తున్నావు. ఇవి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ కలుపు మొక్కను తొలగించండి. ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా అంతే, అదే మీ ఎప్పుడు అలాగే మాట్లాడుతుంటారు. మీరు ఎందుకు మాట్లాడుతుంటారు? నేను ఎవడో వచ్చి నిన్ను స్టేట్మెంట్ ఇవ్వమన్నాడు? ఎటువంటి పనికి మళ్ళీ దానికి ఇచ్చినావు నువ్వు స్టేట్మెంట్? ఎటువంటి పనికి మళ్ళీ దాన్ని నువ్వు ప్రోత్సహించినావు? అసలు చెత్తదాన్ని ఇస్తావా? కానీ నిజానికి మేడం ఆడపిల్లకి నచ్చిన బట్టలు వేసుకునే అంత స్వాతంత్రం లేదా అంటే? అమ్మా నేనేమంటున్నా, ఆడపిల్లకు అన్ని స్వేచ్ఛ ఉంది, నేను కాదంటలే. బట్టలు ఆడపిల్ల సమాజంలో తిరుగుతుందా, అడవిలో బతుకుతుందా? ఇది మన భారతదేశం అమ్మా. భారతదేశంలో ఉంటున్నప్పుడు నలుగురితో కలిసి ఉంటున్నప్పుడు నేను అనేది ఏంది, ఫ్రీ అంటే మంచిగా బట్టలు అంటే మిడ్డీలు వేసుకొని సగం సగం స్కర్ట్స్ డ్రైయర్లు వేసుకుంటే స్వేచ్ఛనమ్మా? మీరే చెప్పండి. అంత స్థాయి వరకు ఎదిగారా? మీరు ఒక యాంకర్గా ఉన్నారు, మీకు ఒకవేళ ఈ వృత్తిలో వేసుకోవాలనుకున్నా కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? అది ఎవరు మీకు చెప్పలేదు, మీ బ్లడ్లో ఉంది. అది మన భారతదేశ బ్లడ్లో ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను తరాలు మారినా ఇలాగే ఉండాలి అనుకుంటాం, అడగకపోతే ఇట్లనే ఉంటుంది. కాబట్టి ఇవాళ నాగబాబు గారు ప్రకాష్ రాజ్ ఇద్దరు, ఆయన ప్రకాష్ రాజ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన మంచినే చేసుకున్నావు, ఆయన 2వ పెళ్లి చేసుకున్నావు, పామ్ హౌస్లో వండుకున్నావు. మరి ఇదే బిగినీలు ఇవే కడ్రాయర్లతో మీ భార్యను వేసుకొని బయటికి రమ్మని చెప్పు. అప్పుడు వచ్చి చెప్పు, మీకు ఏంటయ్యా మీరు పెద్ద స్టార్ హీరోలేనా? దేనికి స్టారు అంటే ఇచ్చలవిడి బట్టలు వేసుకొని అంటే మీ పిల్లలు అయితేనేమో నిండు గప్పుకొని ఉండాలి, బయట బిడ్డలు అయితేనేమో ఓపెన్ చేసుకొని ఉండాలి. ఇదేనా చెప్పండి? ఇదేనా సమాజానికి నేర్పిస్తున్నారు? నాగబాబు గారు మాత్రం 100% మీ మహిళల మీద చేసిన వ్యాఖ్యలని ఇష్టలవిడిగా వేసుకోండి డ్రెస్సులు, మీకు నేను అండగా ఉంటా అన్నాడు చూడు. ఈ వ్యాఖ్యలు మాత్రం ఉపసంహరించుకోవాలి, లేకపోతే మాత్రం అస్సలు ఒప్పుకునేది లేదు. మీరు మహిళా కమిషనర్ గారికి కూడా నేను ఒకటే చెప్తున్నాను, డెఫినెట్గా నాగబాబు గారిని కూడా మహిళా కమిషనర్ ముందు హాజరు కావాలి. ఎందుకు ఆ మాటలు అన్నారు? దానికి స్వేచ్ఛ ఎక్కడ స్వేచ్ఛ అంటే నీ బెడ్రూమ్లో నువ్వు వేసుకో అమ్మా, నీ వ్యక్తిగతం, అది నిన్నెవరు అడగరు. నువ్వు బయట ప్రైవేట్గా బయట దేశాలలోకి వెళ్ళి స్విమ్మింగ్ చేయి, ఇంకేం చేసినా ఇన్స్టాలో పెట్టకు, పబ్లిక్లో పెట్టకు. నీ సొంతంగా పెట్టుకున్నంత వరకు ప్రైవసీ, బయటికి వస్తే పబ్లిక్ అవుతుంది. పబ్లిక్లోకి వచ్చినప్పుడు మనము ఎవరిని మనం ఏం తప్పు పట్టలేము.
వాడి ఇప్పుడు నీ ఇష్టం నీ వాళ్ళు అన్నప్పుడు వాడినోరు వాడిష్టం. అది 100%. మగపిల్లలని చెడగొట్టేది ఎవరమ్మా? నేను అనేది ఏంటంటే మగపిల్లలని మనం అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా ఒక్కటి చెప్తున్నామ్మా ఎగ్జాంపుల్, చీర కట్టుకొని మన దగ్గరికి వెళ్తుంటే ప్రతి మొగాడు ఏమనుకుంటాడు, అబ్బా ఎంత బాగుంది, ఇలాంటి భార్య నాకు వస్తే బాగుండు అంటాడు. మరి అదే ఇట్లా సగం సగం డ్రెస్ వేసుకొని కడ్రాయర్లు వేసుకొని పక్కకి వెళ్ళిపోతుంటే ఏమనిపిస్తుంది, అబ్బా దీన్ని ఒక్కరోజు అనుభవిస్తే బాగుండురా బాబు, దీంతో సహజీవనం చేయాలనిపిస్తుంది. చీరకి మనం వేసుకునే డ్రెస్సుని బట్టే కదా. అంటే ఎవడైనా సగం సగం డ్రెస్సులు వేసుకునే దాని భార్య మగవాడి బుద్ధిని ఎందుకని క్వశ్చన్ చేయట్లేదు? ఒక్కటమ్మా, మగవాడి బుద్ధి అనేది, మగవాడికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఆధీనంలో ఉండవు. ఆడదానికి ఆధీనంలో ఉంటే కానీ మగవాడికి ఉండదు. ఆ సైంటిస్ట్ ప్రకారంగా చూసుకుంటే నీకు ఇవాళ మీరు అనసూయ అంటుంది నన్ను ఇలా అనుకోండి అంటే అది అనుకోవడానికి ఉండదు. అనసూయను చూసి అనసూయ లాంటి వాళ్ళు, ఇప్పుడు అనసూయ బయటకు వచ్చింది, చిన్మయ్య లాంటి వాళ్ళు బయటకు వచ్చి స్వేచ్ఛ అంటున్నారు కానీ, బరిదెగించి స్వేచ్ఛ అంటున్నారు కానీ, వీళ్ళలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసి మగవాడు సైకాలజీగా మైండ్లో మొత్తం డైవర్ట్ అయిపోతుంది. ఇది చూస్తూ మొత్తం మైండ్లో మొత్తం మైకన్ నిండిపోయి, ఎందుకంటే కొంతమంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, తర్వాత గంజాయి మత్తులో ఉంటారు కదా, ఆ మత్తులో అనసూయనే కనిపిస్తుంటుంది. అనసూయ లాంటి వాళ్ళు డ్రెస్ వేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ టైంలో వాడు పక్కన ఏ ఆడుతుంటే దాని దగ్గర పోయి ఈ అనార్థాలకు కారణమవుతారు. అక్కడ చిన్నపిల్లనా, 80 ఏళ్ళ ముసలామెనా, లేకపోతే ఈమె ఒక పెద్ద గొప్పింటి స్థాయి ఆమెనా, లేకపోతే వయసుతో సంబంధం ఉండదు. వాడు ఇలాంటి డ్రెస్సుల వల్లనే ఇప్పుడు కొన్ని మనం టీవీల ముందు మాట్లాడడం కూడా నాకు కొంచెం ఇష్టం అనిపిస్తలేదు. కొన్ని మూవీస్ కొన్ని అవి మాస్ మసాలా ఏదో అవి చూస్తుంటారు. ఎందుకు చూస్తుంటారండి అంటే ఇలాంటివి మగవాళ్ళ బుద్ధి మార్చుకోవడం కాదు, మగవాడు హార్మోన్ ఇన్బ్యాలెన్సే కారణం. మగవాడి బుద్ధి అంటే మగ బుద్ధి, ఒకరి బుద్ధి అని అందరికి తెలిసిందే. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది నిప్పు అని మనకు తెలుసమ్మా, పోయి అందులో దుంకుతావా నువ్వు? ఏం చేస్తావు నువ్వు? ఒళ్ళు కప్పుకుంటాము, జాగ్రత్తగా ఉంటాము. అది నిప్పే కదంటే నీకు నిప్పుతో చెలగడితే మొత్తం అంటుకుంటావు. నేను అనేది ఏంటంటే ఎంత ఎత్తుకెదిగినా ఇంకొకటి, దాని మొగడంటే దానికి సిగ్గుండాలి. వాని మొగనికి షాపింగ్ కాదట, ఈ డ్రెస్ బాగుంటుంది నువ్వు వేసుకో అంటాడంట. వానికి ఎంత సిగ్గు లేదో మరి, వాడు బయటకు మరి ఆడు ఎట్లా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, వానికి సిగ్గు శరం ఉండాలి. అరే నీ పెళ్ళాన్ని నువ్వు చూడమంటే మందికి చూపిస్తాంటావేంద్రా? సిగ్గుండదా నీకు? ఏం మాట్లాడుతున్నారా అసలు? ఆడదాని సంపాదనతో అదో బతికేనారా నీది? ఆడదాని సంపాదన సరిపోదారా? 50 కోట్లు ఇల్లు కట్టుకున్నావు, భక్తి ఛానల్ ఉన్నప్పుడు నీ భార్య ఎంత భక్తిగా ఉండే, ముద్దుగా నిండుగా ఉండే. ఈ అడ్డమైన షోలకు పంపించి నీలాంటి మొగడు ఎంకరేజ్ చేయడం వల్లనే ఎవడు చేయడు రా. ఇట్లా ఏ మొగోడు పూటకు లేకున్నా ఏం లేదు కానీ నా భార్య నిండుగా ఉండాలి, నా భార్య నేను తెచ్చి పెడితే తినాలి అంటది. కానీ మళ్ళీ అట్లాంటి ఏమంటారు కొంతమంది వక్తలు ఉంటారు కదా ఆడోళ్ళు, ఏంటమ్మా స్వేచ్ఛ లేదా, ఆడదానికి స్వేచ్ఛ లేదా, మేము ఇండిపెండెంట్. నేను అలా అనట్లేదు, మగవాడు ఒక ప్రేమగానే నా భార్య బాగుండాలని కోరుకుంటాడు. కానీ ఇప్పుడు జాబులు చేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు మంచి వాళ్ళంటే నేను ఒప్పుకోను. ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. స్వేచ్ఛ అంటే నువ్వు ఇండిపెండెంట్గా ఎదుగు. నువ్వు ఎంబీబీఎస్ చేస్తావా, నువ్వు బీటెక్ చేస్తావా, విదేశాలకు పోతావా, ఫ్లైట్ నడుపుతావా, బిజినెస్ చేస్తావా, ఏం నేర్చుకుంటావా అనేది అది నీకు స్వేచ్ఛ. ఇంకొకటి, నువ్వు వ్యక్తిగతంగా సహజీవనం చేస్తావా, ఇద్దరిని చేస్తావా, నలుగురితో చేస్తావా, నీ ఇష్టం. అది పబ్లిక్లకు వస్తే మాత్రం కష్టం. అది స్వేచ్ఛ అనేది అక్కడే ఉంటుంది. స్వేచ్ఛకి 2 తేడా. ఇక్కడ మూసుకున్నంత వరకే గోప్యతమ్మ, బయటకు ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్ అయిపోయిన తర్వాత పబ్లిక్ని ఎవరు కట్టడం చేయలేము. అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి.